డీటెయిల్స్ చూద్దాం. మిర్చి రైతులను ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు నష్టాలే మిగులుతున్నాయని వైఎస్ జగన్ విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రిపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని, రైతుకు ఎక్కువ మేలు చేయలేనిదే మా ప్రయత్నంగా వివరించారు. ఇక జగన్ను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని తెలిపారు. మరోవైపు ఎన్నికల ఓటు నిబంధనలను బేఖాతరు చేయడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రైట్ బ్రాహ్మణి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తర్వాత కీలక నాయకులు ఇతర పార్టీల్లో చేరుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీని బలోపేతం చేయడానికి కార్యకర్తలకు నేను ఉన్నాను అనే భరోసాను కల్పించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపడానికి నిత్యం ప్రజల్లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరులో ఉన్న మిర్చి యార్డుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం మిర్చి రైతులను కలిశారు. ఈ మధ్య కాలంలో మిర్చి ధర దారుణంగా పడిపోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులను అయితే పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు పండించిన మిర్చి పంటకు సరైన గిట్టుబాటు ధర లేకుండా పోయిందని మాజీ సీఎం ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మిర్చి పంటకు మంచి ధర పలికేదని, ఇప్పుడు అదే క్వింటాకు కనీస ధర కూడా లేకుండా పోయిందని, ఇదంతా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమేనని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళడానికి ముఖ్యమంత్రికి టైం ఉంది, కానీ అదేవిధంగా కుంభమేళాలో వెళ్ళి అక్కడ పూజల్లో పాల్గొనడానికి ఉప ముఖ్యమంత్రికి కూడా టైం ఉంది, కానీ రైతులను పరామర్శించడానికి మాత్రం ఏ టైము ఉండదా అని జగన్మోహన్ రెడ్డి అయితే ఆరోపించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే వెంటనే మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించాలని జగన్మోహన్ రెడ్డి అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏపీలో అటు కృష్ణా జిల్లాలో కానీ ఇటు గుంటూరు జిల్లాలో కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమలులో ఉంది. కాబట్టి రాజకీయ నేతలు ఎలాంటి సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇప్పటికే జారీ చేసింది. కాకపోతే అటు పర్యటన కోసం మంగళవారం ఈసీని అయితే అనుమతి కోరారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈసీ అయితే ఎటువంటి అనుమతి ఇవ్వకుండా నిరాకరించడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ అమలులో ఉందని పర్యటించవద్దని జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే ఆదేశించినప్పటికీ ఈసీ ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డులో అయితే పర్యటించారు. ప్రస్తుతానికి యార్డులోకి వస్తే కేసులు నమోదవుతాయని గుంటూరు జిల్లా కలెక్టర్ హెచ్చరించినా సరే వాటిని ఎట్టి పరిస్థితులు అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు పార్టీ నాయకులు కానీ ఎవరు లెక్క చేయకుండా ఏమాత్రం పట్టించుకోకుండా మార్కెట్ యార్డులోకి అయితే రావడం జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా ఈసీ యాక్షన్ తీసుకుంటుందా లేదా, ఒకవేళ తీసుకుంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, ఏదైనా ఆర్డర్లు అయితే జారీ చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా కేసును అయితే పెడతారా, లేదు అంటే ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సింది బ్రాహ్మణి.